కాంపిటీషన్ తర్వాత మనమైతే స్టెప్ కౌంట్ లేదు, డైట్ లేదు, వర్కౌట్ కూడా లేదు. సో మన బాడీ కండిషన్ అయితే ఇట్లా అయిపోయింది. ఏమంతా ఖరాబ్ కాలేదు. సో మనమైతే మళ్ళీ ఆన్ ట్రాక్ వచ్చేద్దాం అని చెప్పి అయితే ప్లాన్ ఉంది మనది. ఇక ఈ రోజుకి మనం ప్రాపర్ డైట్, వర్కౌట్, స్టెప్ కౌంట్, ఇక క్యాలరీస్ కూడా కౌంట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసేసినాం అనమాట. ఇక ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. ఇది మా వైఫ్ ది. అండ్ ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక మా వాడిని హాస్పిటల్లో డ్రాప్ చేసేసి అక్కడ నుంచి డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళిపోయినా. జిమ్ కి వెళ్ళగానే బిఫోర్ వర్కౌట్ కార్డియో కంప్లీట్ చేసి ఈ రోజు మన బ్యాక్ వర్కౌట్ ఉండే. సో బ్యాక్ వర్కౌట్ చాలా రోజుల తర్వాత చేస్తున్నా. ఆల్మోస్ట్ మనం వర్కౌట్ చేసి అయితే ఒక 12 డేస్ అయితే అయిపోయింది. చాలా మంచి ఫీల్ ఉండే అనమాట మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ వచ్చినందుకు. ఇంకా ఈ రోజు నుంచి రెగ్యులర్ గా నా కంటెంట్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తా. ఇట్లా వాయిస్ ఓవర్ పెట్టాలా లేకపోతే ఎలాంటి వీడియోస్ పెట్టాలో ఒక్కసారి కమెంట్ చేసి చెప్పేయండి. ఇక వర్కౌట్ ఆ తర్వాత మళ్ళీ కార్డియో కూడా ఖతం చేసి నేను మళ్ళా మా వైఫ్ అయితే పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోయినా. ఇక కార్పొరేట్ మజ్దూర్ కష్టాలు ఎట్లుంటాయో చూడు. ఇక ఏడ తిరిగినా ల్యాప్టాప్ తీసుకొని తిరగాలన్నమాట. సో అట్లా నా వర్కౌట్ అన్ని కంప్లీట్ చేసుకొని నైట్ నా స్టెప్ కౌంట్ కూడా ఖతం చేసేసుకొని ఇంకా నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని మళ్ళీ రీస్టాక్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇది చాలా మంచి ఫీల్ ఉంది బ్యాక్ టు ట్రాక్ రావడం. ఇక వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయరి. కంటెంట్ కట్అవుట్ నచ్చితే ఫాలో కొట్టడం మర్చిపోకు.